రాగులపాలెనికి 2 టికెట్లు ఇవ్వండి. బండి వెనక్కి తీయండి. మిమ్మల్నే చెవుడా, వెనక్కి వెళ్ళాలంటే మేము చాలా దూరం వెళ్ళాలి. అయితే మాత్రం ఒక బండి వస్తుంటే ఇంకో బండి రాది దారిలో. అయ్యగార్ల బండి వస్తుంటే ఎదురు రావడానికి ఎంత వేరే నీకు? మీ అయ్యగారుల బండి వస్తుందని మాకేం తెలుసు? ఇప్పుడు చూశారుగా, వెనక్కి వెళ్ళండి. అక్కడ దారి వెడల్పుగానే ఉందిగా, మీరు కొంచెం వెనక్కి వెళ్తే మేము వెళ్ళిపోతాం. ఏమిటి, మీకోసం అయ్యగార్ల బండి వెనక్కి తీయాలా? పద్ధతిగా. లేకపోతే మేము మళ్ళీ మైల్ దూరం వెనక్కి వెళ్ళాలి. మీరు 2 అడుగులు వెనక్కి వేస్తే చాలు. ఎంత పొగర్రా మీకు, కాల్చి పారేస్తాం. పద్ధతిగా లేదు, మన బండి వెనక్కి. రండి బాబుగారు, రండి రండి. లక్ష్మి, నన్నయ్య వాళ్ళు వచ్చారా? ఎప్పుడూ మీ నలుగురిని రమ్మన్నాను. సంక్రాంతికి రమ్మన్నాను, ఉగాదికి రమ్మన్నాను. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక సాకు చెబుతూ తప్పించుకుంటూనే ఉన్నారు. ఉప్పునొచ్చి మీ ఊరంతా కొట్టుకుపోతే గాని ఇప్పుడు రావడానికి మీకు కుదరలేదన్నమాట. అలా వచ్చే అదృష్టం కూడా ఉండాలి కదా. మాకిలా రాసి పెట్టుంది, ఇలా వచ్చాం. మీకు తెలుసు వాళ్ళిద్దరూ ఏమీ అడగలేరని. మీరే ఏదైనా ఇప్పిస్తే. ఏదో ఇప్పించటం ఏంటమ్మా, ఈ ఇల్లు మీ ఇల్లు కదా, నేను మీ మనుషులం కావా? అందరం కలిసి ఇక్కడే ఉందామమ్మా. ఉండడం గురించి కాదు, ఏదైనా పొలం ఇప్పిస్తే కౌలుకు చేసుకుంటా. అక్కడ 4-5 ఏళ్ల దాకా పంటలు పండవట. పొలాలంతా ఉప్పు కొట్టుకుపోయినాయి. అట్లాగేనమ్మా, ఇక్కడ కావలసినన్ని కౌలు భూములు ఉన్నాయి. ఆ ఇద్దరు పెద్దాళ్ళు నేనెంత చెబితే అంతే. ఇప్పుడే తీసుకెళ్లి మాట్లాడేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం బాబు. వీరే రాజా పెద్దబాబు గారు, రాజా చిన్నబాబు గారు. ఇద్దరు అన్నదమ్ములే. వీరి పొలాలే మేము చేసుకుంటున్నాం. నమస్కారం పెట్టండి. అలా నిలబడిపోయారేమిటి? మాట్లాడండి. ఏం మాట్లాడతారు? వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఏం చేశారు బాబు? ఏం చెయ్యడమా? మా అంతటి వాళ్ళ బండికి ఎదురు రావడమే గాక మా బండినే వెనక తిప్పమన్నారు వీళ్ళు. బాబు, వాళ్ళకి తెలిసి ఉండదు. తెలియకపోవడమే మంచిదైంది. వీళ్ళెంత సాహసవంతులో తెలుసుకునే అవకాశం మాకు లభించింది. తుఫాన్ వస్తుందని ఈ ప్రాంతానికి వలస వస్తారని తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఎంత సాహసవంతులో తెలుసుకోవాలి కదా. అందుకు మేము అలా ప్రవర్తించాం, దానికి వాళ్ళు అలా ప్రవర్తించారు. మాకు చాలా సంతోషం. ఇలాంటి ధైర్యం గల కుర్రాళ్ళు మన ఊరికి రావడం, మన ఊళ్ళో ఉండటం మన ఊరికే చాలా మంచిది బాబు. అవును బాబు, ఇక్కడే ఉండిపోతారు. మా పొలాల పక్కనే వాళ్ళకు కూడా కవులుకిప్పిస్తే చేసుకుంటారు బాబు. అలాగే, కానీ ఊళ్ళోకి అప్పుడప్పుడు పుల్లొచ్చి పడుతుంటాయి. మా మీద చూపించిన సాహసం వాటి మీద మాత్రం చూపించకండి. రానివ్వండి, చూద్దాం. ఆగండి. ఏడాది పాటు రెక్కల ముక్కలు చేసుకుని ఇవాళ ఏదో పులిస్తుందని మన కష్టార్జితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామా? అయినా పులి రావడం ఏంటి, దాని వెనకాల దోపిడి దొంగలు రావడం ఏంటి, ధాన్యాన్ని దోచుకుపోవడం ఏంటి? ఇదంతా ఏదో పెద్ద కథలా ఉంది బాబు. ఇది పెద్ద కథ అయితే మీరు ఉండండి, 10 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం బాబు. మన మాట విని ఆగండి. మనం అందరం కలిసికట్టుగా ఉంటే పులి కాదు, సింహం కాదు, ఏది మనకు ఎదురు నిలవలేదు. పులంటే మీకు భయం అయితే ముందు మేము ఉంటాం, చావు బతుకో మేము తెలుసు. ఎంతో మంది కావటం మేము కళ్ళారా చూసాం బాబు. అనవసరంగా పుల్లోట్లో పడి సామాన్ వాడు చెప్పాడు. రండి బా, మనం కూడా పారిపోదాం. రండి బాబా, పదండి, మనం కూడా వెళ్ళిపోదాం. ఉంటే ఆ పులి మనల్ని తింటుందా? తినమనం రాదమ్మా. అయినా పులి మనుషులు తింటుంది, ధాన్యాన్ని ఎందుకు తింటుంది? అవును, ధాన్యం ఎందుకు తింటుంది?
సరిగ్గా పంట పండిన సమయానికి పులెందుకు రావాలి, పండిన పంటని ఇంటికి ఎత్తుకుపోవాలి. ఖచ్చితంగా ఇదేదో పెద్ద ఎత్తు, అందులో ఏదో పెద్దవాళ్ళ హస్తం ఉంది. మనం ఇక్కడే ఉండి తీరాలి. ఏమండి ఏమిటండి మీ పిచ్చి? వస్తారా రారా? రండి బావా, నా మాట వినండి. రాన్నయ్య, పదండి, నా మాట వినండి. ఏమండి ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడికి లేదు, ఇక్కడికే, ఇంట్లోంచే చూస్తాను. ఏం చూస్తారు? ఆ పుల్లు ఎలా వస్తాయో చూద్దామని. అబ్బే మనకెందుకండి, చూడండి. ఏమిటి అటు చూడు, అరే అవి పుల్లులా లేవే. అవును జానకి, ఇలా రా. ఏంటి? వాళ్ళు రాజా పెద్దబాబు చిన్నబాబు కదూ? అవును. ఆ లారీలు ఎందుకు? పదండి చూద్దాం. రాదమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వచ్చి నాకు కాదు, నీకే పట్టింది. నువ్వు కావాలంటే రాకు, పదండి వెళ్దాం. ఊరా పులి పేరు చెప్పి పేదల కష్టాన్ని దోచుకుందాం అనుకుంటున్నారా? చూడండి, వీళ్ళు పులులా పేదవాళ్ళ కష్టాధితాన్ని దోచుకునే రాక్షసులు. మిమ్మల్ని అమాయకులు చేసి ఏడాది పొడుగునా మీతో పని చేయించుకుని మీ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులు మీరు దేవుళ్ళు అనుకున్నారు, కాదు, వాళ్ళు రాక్షసులు. వాళ్ళని బ్రతకనివ్వకూడదు. ఎవరిని లోపల ఉన్నారండి. ఊరి కోసం, ప్రజల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన పెదబాబు చిన్నబాబు అని పిలువబడే శ్రీయుతులు పానకాలు పర్వతాలు గార్లను దారుణంగా, క్రూరంగా, అమానుషంగా హత్య చేసిన కారణంగా ఈ కృష్ణారావు, అర్జునరావులనే ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసినదిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. కేవలం అనుమానంతో, మూర్ఖమైన నమ్మకంతో, తమ నమ్మకాన్ని రుజువు చేసుకోవాలనే మూర్ఖమైన పట్టుదలతో రాగులపాలెం భూస్వాములైన శ్రీ పానకాలు పర్వతాలను హత్య చేసిన కారణంగా ముద్దాయిలు కృష్ణారావు, అర్జునరావులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.